పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఐస్ క్రీమ్ వాడు ఎక్కడున్నా సరే మన గేట్ ముందే ఉంటాడు. అలా పిల్లలు చూడగానే ఏడుస్తూ ఉంటారు. బయటవి అస్సలు హెల్దీ కాదు కాబట్టి ఇంట్లోనే ఇలా హెల్దీగా సబ్జాతో ఐస్ క్రీమ్ చేసి ఇవ్వండి. పిల్లలకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్ కూడా సబ్జా గింజలు అనేది ఒంటికి చలవ చేస్తాయి. కాబట్టి ఈ సబ్జా ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా హెల్దీగా ఉండేటువంటి సబ్జా గింజలతో ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకోండి. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి వీటిని ఒక 20 to 30 మినిట్స్ నాననివ్వండి. ఈ లోపుగా ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా జ్యూస్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను వీటి కోసం చక్కెరను వాడట్లేదండి, పటిక బెల్లం అంటాం కదా, ఇది కూడా ఎండాకాలంలో చాలా చలవ చేస్తుందండి. షుగర్కు బదులు దీన్ని వాడండి, హెల్త్కి కూడా మంచిది. దీన్ని మిక్సీలో వేసి చక్కగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇది పటిక బెల్లం లేకపోతే పంచదారనైనా వాడచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పటిక బెల్లం పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. స్వీట్ని తగ్గట్టుగా వేసుకోండి. 1 లీటర్ వాటర్కి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు పటిక బెల్లం పొడి వేసుకుంటున్నాను. ఇందులోని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. దీంతోపాటుగా మనం నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక కాయ నిమ్మరసం తీసుకొని దాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను కొంచెం పుదీనా ఫ్రెష్గా ఉన్నది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఇప్పుడు దీంట్లో 1 లీటరు కొంచెం చల్లగా ఉన్నటువంటి వాటర్ని వేసుకోండి. కూల్ వాటర్ని వేసుకుంటే మనం డైరెక్ట్గా ఇలా అయినా తాగేయచ్చండి, లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మనం పటిక బెల్లం పొడి వేసాం కదా, అది కరిగేటట్టుగా ఒక 2-3 నిమిషాలు అలా స్పూన్తో కలుపుతూ ఉండండి. పొడి అనేది చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు మీరు స్వీటు పులుపు అనేది చూసుకొని కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవరు పటిక బెల్లం పొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు డైరెక్ట్గా ఇలా అయినా తాగేసేయచ్చు షర్బత్ లాగా. ఇప్పుడు మనం కలుపుకున్న వాటర్ని ఇలా మీకు ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే ఇందులో వేసేసుకోండి, లేదు అంటే మనకి టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటితో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము వీటికి క్యాప్ పెట్టినప్పుడు ఒక్కసారి అలా కలిపేసి పెట్టండి, ఎందుకంటే సబ్జా గింజలన్నీ ఒకే దగ్గర ఉండిపోకుండా మనం కలిపినప్పుడు ఈవెన్గా కలుస్తాయి అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 5-6 గంటల పాటు ఉంచేయండి. మనకి ఐస్ క్రీమ్స్ అనేది రెడీ అయిపోతాయండి. వీటిని మనం పిల్లలకి ఇచ్చామంటే కొంచెం కొత్తగా ఉంటుంది, బయట వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఇలా రకరకాలుగా చేసిస్తే హెల్త్కి మంచిది. అలాగే బయటవి అస్సలు తినొద్దు అంటున్నారు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనకి నిమ్మకాయ నీళ్ళు తాగినట్టుగా ఉంటుంది, బాడీకి చలవ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సబ్జా గింజలతో ఐస్ క్రీమ్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.